ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను గోప్రో కొన్నాను అనమాట. సో గోప్రోని అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం అసలు ఎట్లుంటుంది ఏంటిది అనేది. నాకు కరెక్ట్ తెలియదు, ఎందుకంటే మన ఇండియాలో ఉన్నట్టుగా యూఎస్లో ఆర్డర్ అనేది, అంటే ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టాను అనుకో, మన దగ్గర ఏంటంటే మనకి వాళ్ళ కాంటాక్ట్ కానీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఓన్లీ త్రూ మెయిల్స్ త్రూ వెళ్ళిపోవచ్చు, లేదంటే యాప్ త్రూగా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమన్నా కస్టమర్ సర్వీస్ డైరెక్టే. ఏమన్నా చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ అది మధ్యలోనే అయిపోతుంది, మన దగ్గర కూడా రాదు. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ అంటే మనం కరెక్ట్ ప్రాపర్ అడ్రస్ ఇవ్వకపోయినా, ఆర్ వాళ్ళ కరెక్ట్ జెన్యున్ అనకపోయినా వాళ్ళు డెలివరీ చెయ్యరు, మధ్యలోనే ఆపేశారు. సో ఈ గోప్రో అనేది నాకు లాస్ట్ మంతే రావాలి, జాన్లో రావాల్సింది. కాకపోతే నేను అడ్రస్ కరెక్ట్గా ప్రాపర్ అక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల అది ఆగిపోయి, అండ్ అగైన్ నేను మళ్ళీ ఆర్డర్ కరెక్ట్ ప్రాపర్ అడ్రస్తో పెడితే సో డెలివరీ వచ్చేసింది అనమాట. సో నేను తీసుకుంది ఇప్పుడు గోప్రో 13 హీరో. చూద్దాం ఎట్లుంటుంది ఏంటంటే. మ్యాక్సిమం కొన్ని ఫీడ్బ్యాక్స్ చూసాక ఇక ఉంటుంది కదా గోప్రో తీసుకోవాలని ఎప్పటి నుంచో అంటే, సో తీసేసుకున్న గోప్రో. చూద్దాం అసలు ఎట్లుండే ఏంటిది, ఏమేమి ఇచ్చాడు మనకి అందులో. మ్యాక్సిమం అందులో ఆల్ మిక్స్ అని ఉంది. మ్యాక్సిమం చెస్ట్ బెల్ట్ కానీ, మౌంట్ కానీ, వాటర్ ట్రైపాడ్, ఇంకా SD కార్డు, మెమొరీ కార్డు, బ్యాటరీ. సో ఇవన్నీ వచ్చాయో చెక్ చేద్దాం. నేను కూడా చూస్తా, ఇంకా నాకు ఏమేమి మెన్షన్ చేసి అన్నీ వచ్చాయో చెక్ చేద్దాం. సో లెట్స్ డూ ఇట్. ముందుగా సో గోప్రో తెచ్చి చూపించి ఏమేమి వచ్చాయో చూసే ముందు నాకు ఒక 5 నేమ్లు మెన్షన్ చేయాలంది. నాకు అసలు ఎంత చిరాకులు ఉందంటే, ఉన్నదే తిప్పి కొడితే ఓ 200 చిల్లర సబ్స్క్రైబర్లు, అందులో 5 మా బాడుకోవాలే ఉన్నారు, అంటే మా బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట. అరే అభి, వినయ్, భార్గవ్, రోషన్, పవన్ సార్, మీరు కనుక వీడియోని 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు చూసి వదిలేస్తే మాత్రం బాగుంది. మొత్తం వీడియో అంతా అయిపోయేదాకా చూసి వెళ్ళండి. మీకు ఎట్లాగో పీకే పనులు అయితే ఏం లేవు, ఖాళీగా ఉన్నప్పుడే ఫోన్ పట్టుకుంటారు. ఊకే రీల్స్ పెట్టే బదులు నా వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, కానీ వీడియో మొత్తం చూడండి బై, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో బాక్స్ ఆల్రెడీ ఇట్లా సీల్ వచ్చిందనమాట. ఓపెన్ చేసేసిన, ఇట్లా అడ్రస్తో వస్తుంది ఎక్కడ ఏంటిది అనేది. సో తీసి పడేద్దాం. సో ఇది ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇది గోప్రో మొత్తం ఓపెన్ చేయలే, చూద్దాం ఇంకేమేమి వచ్చిందో. గోప్రో ఇది ఒకటి, లైక్ మెమొరీ కార్డ్, అండ్ సో ఒక ప్యాక్తో సహా మొత్తం దీని మీద ఉన్న ఎన్ని ఉంటాయి అన్నమాట. దీని మీద ఉన్న ఎన్ని ఉన్నాయి చూద్దాం, అన్నీ ఉన్నాయి లేవు. ఐ థింక్ ఇది తుడవడానికి అనుకుంటా, తుడిచేదానికి. డబ్బా తీసేద్దాం. సో ఇందులో ఏమేమి మెన్షన్ చేసినంటే, ఒక బ్యాగ్ ఉంది, అంటే పేర్లు రాయాలి, నాకు తెలిసిన మటుకైతే పేర్లు చెప్తా. ఒక బ్యాగ్ ఉంది, నార్మల్ 2 ట్రైపాడ్లు ఉన్నాయి. ఒకటి నార్మల్ ఫోల్డబుల్ ట్రైపాడ్ ఒకటి, స్ట్రైట్ ట్రైపాడ్ ఒకటి, ఇంకోటి మామూలు స్టాండ్స్ ఇంట్లో ఒక 4-5 చూపించిండు. బ్యాటరీ కహా బ్యాటరీ చూపెట్టలేదు, నాకు తెలిసి లోపల ఆల్రెడీ ఒక బ్యాటరీ ఉన్నట్టుందేమో. చెక్ చేద్దాం ఎన్ని బ్యాటరీస్ వచ్చాయా. సో మొత్తానికైతే ఇది బాక్స్. సో ఇందులో ఉంది, అన్నీ మెన్షన్ చేశారు ఏమేమి ఉన్నాయనేది. సో క్యారీ కేసు, చెస్ట్ స్ట్రాప్, హెడ్ స్ట్రాప్, విస్ట్ స్ట్రాప్. ఈ చెస్ట్ హెడ్ స్ట్రాప్ ఏంటంటే మనకి తలకి ఒక తాడ్ లాగా ఉంటుంది, తాడ్ అంటే బెల్ట్ టైప్ ఉంటుంది, దానికి పెట్టచ్చు అనమాట. సో సైక్లింగ్ చేసినప్పుడు కానీ, ఆర్ బైక్ రేస్, సమ్ మోటార్ బ్లాక్ చేయాలనుకున్నా కానీ చెస్ట్కి పెట్టుకోవచ్చు. అండ్ మిగతా క్లాప్స్ ఉన్నాయి, క్లాంప్స్ ఎలాగో తెలుసు. ఇంకోటి ఇది అడ్జస్టబుల్ పివోట్ తెలుసు, స్క్రూస్, ఒక పౌచ్ లాగా ఉంది. ఓకే, లెట్ చెక్ ఇట్. సో ఇక జనరల్ ఇక వాటర్ ప్రూఫ్ ఇవన్నీ. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. లెట్స్ గో ఫర్ ఇట్. ఈ పెట్టలో ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేమో హెడ్కి హెడ్ స్టాప్ పెట్టుకునేది, ఇది నార్మల్ డెస్క్టాప్ కానీ దేనికన్నా, అంటే డెస్క్స్కి అట్లా పెట్టుకోవచ్చు. అండ్ అవి క్లిప్స్ పైన. అండ్ ఇది కూడా వచ్చేసి ఇది హ్యాండ్, ఇది వ్రిస్ట్ స్టాప్, ఇది చెస్ట్ స్ట్రాప్. ఇది మిగతా నార్మల్. ఇది ఒక ట్రైపాడ్, ఇది కూడా బాగానే ఉంది ట్రైపాడ్. అండ్ ఇది కొంచెం ఫోల్డబుల్ ట్రైపాడ్ అనమాట. సో కొంచెం
ఈజీగా. ఇది క్లిప్, ఇదేమో వాటర్లోకి మునిగేటప్పుడు నోకుండా ఒక చిన్న పౌచ్. అండ్ ఇవి నార్మల్ యాక్సరీస్. అండ్ ఇందులో వెరైటీస్ అంటే ఇది ఇచ్చాడు కొంచెం రేడియం ఉంది సైకిల్కి పెట్టుకునేది. సో ఈ యొక్క డబ్బాలు ఇన్ని వచ్చాయన్నమాట. సో దెన్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మనకి ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ వచ్చేసాయి. సో ఇందులో అన్నీ మెన్షన్ చేశారు. సో అదొక కిట్ లాగా వచ్చేది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఓపెన్ చేసి టెస్ట్ కూడా చేయాలి ఎట్లా ఉంది. కేర్ మనకు పెట్టగలం. GoPro 13 పక్కకి, ఇది పక్కకి GoPro స్టిక్కర్లు, ఇది పక్కకి, ప్యాకింగ్ కూడా బాగుంది. నైస్ ప్యాకింగ్. దాన్ని క్లిప్పర్ అనమాట. అండ్ ఇవి కింద చూస్తున్నారు కదా, ఇవి మామూలు ట్రైపాడ్కి ఇట్లా పెట్టుకోవడానికి. సో హోల్డ్ ఇట్లా తీసుకున్నమాట ట్రైపాడ్. సో ఇది ఒక ట్రైపాడ్ వచ్చినా కదా, కొంచెం పొద్దుగా ఉంది, నైస్. కెమెరా మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ యూజ్ ఇట్. సో GoPro. సో ఇది ఆన్ అవ్వట్లేదు. సో ఆన్ అవ్వడానికి ఫస్ట్ బ్యాటరీ పెట్టాను, నేను సెన్స్ మర్చిపోయాను. సో ఇది ఓపెన్ చేయడానికి, సో ఇది GoPro కదా, సో ఇక్కడ బ్యాక్ ఇక్కడ ఉంటుంది ఒక చిన్న స్ట్రిప్ లాగా. సో దాన్ని గట్టిగా హోల్డ్ చేయాలన్నమాట. కిందికి హోల్డ్ చేస్తే, సో ఇలా హోల్డ్ చేస్తే వస్తుంది. రెడ్ది ఉందా, రెడ్ లైన్ కనబడుతుందా, ఆ రెడ్ లైన్ వచ్చేదాకా గుంజాలన్నమాట. సో ఇక్కడ రెడ్. సో ఇందులో బ్యాటరీ అండ్ మెమరీ కార్డు పెట్టి టెస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంది. ఇప్పుడే బ్యాటరీ ఎలా పడేసా, యా ఇక్కడ ఉంది, సారీ. బ్యాటరీ, మెమరీ. సో మెమరీ కార్డు ఓపెన్ చేస్తాం. సో బ్యాటరీ అండ్ మెమరీ రెండు పెట్టేసాను. సో ఆన్ చేసి చూద్దాం ఛార్జింగ్ ఉందా లేదా డౌట్. సో లాంగ్వేజ్ చూపిస్తుంది ఓపెన్ చేయగానే. సో లాంగ్వేజ్ సెట్ చేస్తాం. సెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. and by using this GoPro I agree the terms and conditions. Yes, agree. And yeah, on.
control your camera using yes on. Voice control language, confirm English. Scan to finish setting up your GoPro using the app. ఓకే, యాప్ అంటే యాప్ కూడా డౌన్లోడ్ చేసి అప్పుడు చెప్తా. సో ఇక్కడ అడుగుతుంది. సో అన్ని సెట్టింగ్స్ అయిపోయాక సో ఇట్స్ ఆస్కింగ్ లైక్ GoPro క్విక్ యాప్. సో ఆ యాప్ డౌన్లోడ్ చేసి అప్పుడు మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం. చిన్న అప్డేట్ అడిగింది. సో అప్డేట్ చేశాను. సో ఇది కెమెరా. లెట్స్ గో ఎట్ లైక్ క్వాలిటీ చూస్తా. అండ్ ఇప్పుడు ఈ వీడియో దిస్ ఈజ్ వాట్ దిస్ గోయింగ్ టు బీ. టైమ్ స్లాప్లోకి వెళ్తుంది. అండ్ వీడియో ఫోటో కూడా let me see. Yeah, it's good quality, bro. Started recording. Yeah, started recording. Say that, welcome to my YouTube channel. Yeah, I already told everything. Check the video, bro. Can you, okay, that's on SD card. Yeah, that's on an SD card. Okay, how are you going to transfer that SD card from your laptop? I need to think about it. Think about it. Think deep, bro. Yeah, wait, it's fit for this. Oh, bro. I can. Okay, they gave you the adapter, right? క్వాలిటీ మొత్తానికి అయితే GoPro తీసుకున్నా. సో ఈ వీడియో కూడా దీనికి అటాచ్ చేస్తా ఎట్లా వచ్చిందో ఇందులో. సో నాకు తెలిసి వాయిస్ కూడా వినబడుతుంది బాగానే. బ్రో ఇట్స్ వాల్యూమ్ ఆల్సో ఇట్స్ గుడ్ బ్రో. Picking the voice too? Yeah, just listen it like the beginning, from the beginning. I mean it's quite audible. Yeah, man. It's quite That is audible. picking, yeah, that's how vloggers are taking without That mic mic, shit yeah. in there. I thought of purchasing it, but yeah. let's go for it. Getting it is too good too, like. GoPro. ఏదో కొంచెం అయితే చూపించాను. మొత్తానికైతే అది GoPro అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని GoPro నుంచే తీస్తా. సో చెప్పా కదా, ఒకటి SD కార్డ్ ఇచ్చారు. సో SD కార్డ్తో పాటు ఇది శాండ్ డిస్క్. సో మనం ఇందులో రికార్డ్ చేసుకొని ఇందులో కూర్చుకొని దెన్ ఈ డేటా అంతా నా ల్యాప్టాప్ తీసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం వ్లాగింగ్లో ప్రాబ్లం ఏంటంటే తీయడంలో ప్రాబ్లం లేదు, కానీ డేటాని జాగ్రత్తగా అదే వీడియో క్వాలిటీ తోటి ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే కొంచెం ట్రబుల్సమ్ ఉంది. సో బై దిస్ ఐ కెన్ రీసాల్వ్ ద థింగ్, లైక్ నాకు కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఐ గాట్ ద కీ, ఎస్ ఐ గాట్ ఇట్, GoPro. సో మొత్తం నేను తీసుకున్నాను. సో ఇక్కడ GoPro వచ్చేసి నేను స్పెండ్ చేసింది సమ్ $400కి. అన్నీ ఇప్పుడు ఏది ఇన్ని వచ్చేసాయో అన్నీ $400 అనమాట. సో మ్యాక్సిమం తక్కువలో తీసుకున్నా. సో ఇది నేను తీసుకుంది ఈబేలో తీసుకున్నా. సో ఈబేలో ఏంటంటే కొన్ని థింగ్స్ లైక్ తక్కువలో సేల్ చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ మనం మోసపోయిన స్కామ్ అయినా మనం ఏం చేయలేము. సో ఇప్పుడైతే లేదు. సో GoPro బాగానే వస్తుంది. క్వాలిటీ కూడా ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సో తీసి ఇప్పుడు ఈ వీడియో తర్వాత కానీ దీని ముందు కానీ పెట్టి చూపిస్తాను. సో క్వాలిటీ అయితే ఓకే, వాయిస్ కూడా క్లారిటీ వస్తుంది. నేను ఇంకా మైక్ తీసుకుందాం అనుకుంటున్నా. సో అవసరం వస్తుందో నాకు తెలీదు. సో ఇన్ కేస్ ఓకే బాగుంది అనుకుంటే నేను ఇప్పుడు చార్జ్ అయితే ఈవినింగ్ నేను సమ్ 7:30 or 8:30 ఐ విల్ గో టు జిమ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి కుదిరితే తీస్తా, లేదంటే లేదు, లేకుంటే బయట వ్యూ ఎట్లుందో చూద్దాం. సో ఇవాళ అయితే నేను మొత్తం GoPro మీద టెస్టింగ్ చేస్తాం. ఎందుకంటే నాకు కరెక్ట్గా ఆపరేటింగ్ ఎట్లా తెలీదు. ఎందుకంటే దీని బ్యాటరీ ఓపెన్ చేయడానికే నాకు కొంచెం దమ్దమైంది. సో అదనమాట ఈ వీడియో. అండ్ సో యాక్సరీస్ అన్నీ ఓకే బాగున్నాయి, మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయి. నేను ఇంకా బ్యాటరీ ఇంకా 2-3 ఇస్తాడేమో అనుకున్నాను, ఒకటే ఇచ్చాడు. సో నెక్స్ట్ టైం ఏమన్నా తీసుకుంటే చూసి తీసుకుంటా. అండ్ వన్ థింగ్ యూఎస్లో ఏంటంటే మనం ఏదున్నా ఏం ఆర్డర్ పెట్టినా కానీ క్లియర్ అడ్రస్ లేనిది వాళ్ళు మనకి డెలివరీ చెయ్యరు. అది మిడ్లో వచ్చేసి ఆగిపోయి రిటర్న్ వెళ్ళిపోయింది. కానీ అంటే ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఆ సెల్లర్కి వెళ్ళే వెళ్తుంది తప్ప మన దగ్గరికి రాదు అడ్రస్ కరెక్ట్ లేకపోతే. ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మన దగ్గర లాగా ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఆర్డర్ చేసింది నీకు ఎవరికో ఇచ్చి పంపించేసి ఇంటికాడికి వచ్చి కనుక్కునేది ఉండదు. వన్స్ ఇట్ ఈస్ రాంగ్ అడ్రస్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు సెల్లర్ ఆర్ ఎల్స్ యూ మే లాస్ యువర్ ఆర్డర్ ఇట్ సెల్ఫ్. అంటే ఆర్డర్ మనం పోయినా మనం ఏం చేసుకోలేము. సో అందుకు
చాలా జాగ్రత్తగా ఆర్డర్ ప్లేస్ చేయండి ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు. అండ్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ట్వైస్ ఆర్ ట్రైస్ థింక్ చేయండి. ఎందుకు అంటున్నా అంటే స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి యూఎస్లో. నాట్ ఇన్ యూఎస్, ఎక్కడైనా స్కామ్ జరుగుతుంది. కానీ ఇండియాలో ఏంటంటే మనం ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అట్లా కాదు. నేను డైరెక్ట్ ఫెడెక్స్ వెళ్ళిపోయాను. సో నాకు ఈ కొరియర్ అనేది అంటే ఆర్డర్ వచ్చింది ఫెడెక్స్ నుంచి. ఫెడెక్స్లో డైరెక్ట్ వాకిన్ అయిపోయి మాట్లాడినాను. సో ఇట్లా నేను ఆర్డర్ చేశాను, నాది రిటర్న్ బ్యాక్ అవ్వలేదు, మ్యాక్సిమం Jan 23 కల్లా వచ్చేయాల్సింది కానీ రాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే సారీ వీ కాంట్ డూ ఎనీథింగ్. లైక్ ఒకవేళ ఆ ప్రోడక్ట్ అనేది మన దగ్గర ఉంటే దాన్ని మనం ఇస్తాము, మా దగ్గర రాంది మేమేం చేయలేము, మీరు డైరెక్ట్ కస్టమర్ సర్వీస్కి కాంటాక్ట్ అవ్వచ్చు అన్నారు. కానీ ఆలోపే నేను డైరెక్ట్ సెల్లర్తో కాంటాక్ట్ అయిపోయినా. ఈబేలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్ సెల్లర్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ ఇన్ ద సెన్స్ అంటే నాట్ టు ఫోన్ కాల్, వీ కెన్ డైరెక్ట్లీ డూ ఈమెయిల్ టు దెమ్ అండ్ దే విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ ఇఫ్ దే నోటీస్ దట్ మెయిల్. సో అట్లా ఆ త్రూగా నేను కాంటాక్ట్ అయిపోయి నేను అడిగా. సో నా అడ్రస్ కొంచెం ప్రాపర్గా ఉంది, కెన్ యూ కరెక్ట్ మై అడ్రస్ అనేసి. వాళ్ళు ఏమన్నారంటే ఓకే, రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అది దగ్గర లైక్ 10 days 15 days అయింది. అగైన్ నేను పెట్టాను, వితిన్ 4 or 3 daysలో వచ్చేసింది. మ్యాక్సిమం Feb 4 to Feb 7 లోపు వస్తుంది అన్నారు. సో మ్యాక్సిమం వచ్చేసింది. అంటే నేను పెట్టింది Feb 1st 2nd పెట్టా. సో వస్తే Second to 7th రావాల్సింది. సో 4th వచ్చేసింది. సో కరెక్ట్ అడ్రస్ ఉంటే ఆర్డర్ ప్లేస్ అవుతుంది, లేదంటే అవ్వదు. మొత్తానికి అయితే GoPro వచ్చేసింది. అండ్ నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు బాబు, వినయ్, అభినయ్, రోషన్, భార్గవ్ కొంచెం అండ్ పవన్ సాయి, మీకేవో పనులు ఉన్నాయని వెళ్ళిపోకండి. మీకు పనులు ఉన్నా లేకున్నా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ రావట్లేదు, అట్లయితే నాది రీచ్ అవ్వదన్నమాట. సో మీ వల్లే రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు GoProని టెస్ట్ చేస్తా. ఎలా టెస్ట్ చేస్తాను ఏందో చూద్దాం. సో ఈవినింగ్ బయటికి వెళ్తా జిమ్కి. సో ఆ టైంలో చూస్తా క్వాలిటీ ఎట్లుంది ఏంటిది అనేసి. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు జిమ్ అనమాట. సో ఆన్ ది వే ఎలా ఉంటుంది ఏంటిది. అండ్ నాకు తెలిసి క్వాలిటీ బాగానేట్టుంది. GoProలో వచ్చి ఒక మైనస్ ఏంటిదంటే కొద్దిసేపట్లో కొంచెం హీట్ అయిపోతుంది. అండ్ ఇంకా నేను గమనించాల్సింది ఏంటిదంటే ఇప్పుడు ఒకవేళ డార్క్ అయిందనుకో, సో ఆటో బ్రైట్నెస్ అనేది రావట్లేదు. అంటే రావట్లేదు ఇన్ ద సెన్స్ అంటే ఎలా ఉందో అలా ఒరిజినాలిటీగా చూపిస్తుంది అంతే. ఇది కూడా కొంచెం బ్రైట్నెస్ ఇది. సో నేను దీన్ని దేనికంటే దీనికి అటాచ్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ స్కూటర్. సో ఆన్ దిస్ వీఆర్ గోయింగ్ అనమాట. సో ఇలా నొక్కితే సో జాయిన్ అవుతుంది. సో బ్రో సో దీనికి సైకిల్ మౌంట్ అనేది క్లిప్పర్ అటాచ్ చేసిన. సో దీని మీద వెళ్తున్నా. సో మొత్తానికి అది అయిపోయింది. సో ఇది నాకు తెలిసి క్వాలిటీ ఐఎమ్ సాటిస్ఫైడ్. అయిపోయింది, జిమ్ అయిపోయి వచ్చేసాం. సో అంటే అక్కడ వీడియో తీయాలనిపించలేదు, ఎందుకంటే చాలామంది ఉంటారు. అంటే కొంతమంది కొంచెం అంటే మనకి 18+ కాబట్టి సో ఐ కాంట్ డూ ఇట్. సో అంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది చేస్తూ ఉంటే. సో అందుకే నేను తీయలే. అండ్ అయిపోయింది, జిమ్ అయిపోయింది. సో వచ్చేసా. ఇక ఇప్పుడు లైక్ టైం 10:22 అవుతుంది. కొంచెం ఫుడ్ వండుకుంటే కొంచెం తినేసి పడుకుంటే సెట్. మళ్ళీ రేపు పొద్దు నుంచి రొటీన్ ఇక క్లాస్. సో మొత్తానికి అయితే ఇది GoPro. సో ఇప్పుడు నేను ట్రైపాడ్తో పెట్టి చూసా. సో అండ్ ఐ యూజ్డ్ మౌంట్ సైకిల్ హ్యాండిల్ కూడా పెట్టేసి, స్కూటర్ హ్యాండిల్ కూడా పెట్టేసి చూద్దాం. అంటే వీడియో ఓకే ప్రాపర్గా వచ్చింది, అంత ఇష్యూ అయితే కాలేదు. సో మీరే చెప్పండి క్వాలిటీ ఎట్లుంది అనేది. సో లెట్స్ సైనింగ్ ఆఫ్. Bye bye.